శోభితా ధూళిపాళ నాగచైతన్యల పెళ్లి చాలా సింపుల్ గా జరగబోతోందని తాజాగా నాగార్జున ఒక అప్డేట్ ఇచ్చారు. వీరిద్దరి పెళ్లికి ఇండస్ట్రీ నుంచి కొంతమంది సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనబోతున్నారని, అలా వీరి పెళ్లి 300 నుంచి 400 మందితో జరుగుతుంది అని నాగార్జున తెలిపారు. అయితే వీరిద్దరూ సింపుల్ గా తమ మ్యారేజీని చేసుకుంటామని చెప్పడంతో వారి అభిప్రాయానికి గౌరవం ఇచ్చి అలా చేస్తున్నామని నాగార్జున తెలిపారు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి సింపుల్ గా జరుగుతుంది అని తెలియజేశారు. అయితే నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ తో అక్కినేని అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఇలాంటి వేళ తాజాగా సోషల్ మీడియాలో శోభితా ధూళిపాళ్లపై కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ కి కారణం శోభితా ధూళిపాళ ఓవర్ యాక్షన్. తాజాగా గోవాలో జరిగిన 2024 ఐఫా అవార్డ్స్ వేడుకల్లో అక్కినేని ఫ్యామిలీ పాల్గొంది. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, శోభితలు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో శోభితా ధూళిపాళ్లని చూసి కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. దానికి కారణం ఆమె కాస్త ఓవర్గా రెడీ అవటమే. అమల పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తే శోభితా ధూళిపాళ మాత్రం డ్రెస్ వేసుకుని లావ్ పాటి గాగుల్స్ పెట్టుకుని చాలా ఓవర్గా కనిపించింది. దాంతో ఈమె పెద్ద షో చేస్తుందని, అమల సాంప్రదాయంగా చీర కట్టుకుని పద్ధతిగా ఉంటే శోభిత మాత్రం ఈవెంట్ మొత్తం అలాగే ఓవర్గా తిరగటం షో చేస్తున్నట్టు అనిపిస్తోందని కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు ఓవర్ యాక్షన్ తగ్గించుకో, మీ అత్తని చూసి నేర్చుకో అంటూ శోభితా ధూళిపాళ్లపై సెటైర్స్ వేస్తున్నారు. మరి ఈ నెగిటివిటీపై శోభితా ధూళిపాళ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.